హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడైతే గుడ్ మార్నింగ్ అని చెప్పాలా, ఎందుకంటే 1 గంట అయితే అయింది టైము. నైట్ జొన్నకర్రలు అయితే కొడుతున్నాను. మబ్బు కదా, ఏం కూడా కనబడుస్తలేదు. పొగులు ఎండకు దిగులు పడి నైట్ అయితే సేద్యం అయితే చేస్తున్నాను. ప్లీజ్ అండి, 12 గంటల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. నా కష్టము, నా బాధ అనేది అంతా దాంట్లో ఉంది. ఎండ అనకుండా యాది అనకుండా అయితే కష్టపడి వీడియోలు అయితే పెడుతున్నాను. ప్లీజ్ అండి, వాచ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. పొగులు ఎండకు దిగులుపడి నైట్ అయితే స్వీట్ కార్న్ కర్రలు అయితే కత్తిరిస్తున్నాను. మొన్న పెట్టాను కదా స్వీట్ కార్న్ కర్రలు వీడియో, అదే అండి. ఎన్నెలు పీకేసిన ఇంకా ఉత్త కర్రలు అయితే కొడుతున్నాను. ఇప్పుడైతే టైం అయితే 1 గంట అయింది. 10 గంటల ఇంకా స్టార్ట్ చేసినాను. 1 ఎకరా కొడుతున్నాను. జతకంటూ ఎవరు లేరు, నేను ఒకటే అయితే కొడుతున్నాను. ఇలా ఉంటాయి రైతుల కష్టాలు. ప్లీజ్ సపోర్ట్ చేసి ఫుల్ వీడియోని అయితే లైక్ చేసి వాచ్ చేయండి. ఒక్కొక్కరు 5-5 నిమిషాలన్నా చూడండి, ఎందుకంటే అప్పుడే వాచ్ చేయడం వస్తుంది. నా కష్టానికి ప్రతిఫలం అనేది చిక్కుతుంది. ఈ టైంలో ఎందుకు వీడియో పెడుతున్నానంటే, మీకు తెలియంది ఏమీ లేదు. నాకైతే వాచ్ అవర్స్ అయితే తక్కువగా ఉన్నారు, అందుకనైతే నిద్ర కూడా పడుతుండదు. వేరే ఛానల్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నా ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలా అని పొగులు కూడా ఏం రెస్ట్గా లేనండి. అర్థమైతే పొగులు కొట్టినాను, ఎండకు తట్టుకోలేక ఇప్పుడైతే మిగిలిండేదైతే కొడుతున్నాను. ఎవరికి ఇంత బాధ అయితే ఉండదు కదా ఒక రైతు బిడ్డకి. అది ఒంటరిగా ఉండే వాళ్ళకి మట్టుకు ఇలాంటి బాధలు వస్తాయి. ఒక్కొక్కరు ఉండేతావా. నాకేంటంటే బాధ, ఒక పక్క సినిమాలు, ఒక పక్క గొర్రెలు, ఒక పక్క సేద్యము, ఇంకొక పక్క మేత అనేది అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి పొగులు రయ్యి అనకుండా కష్టపడి సేద్యం అయితే చేస్తున్నాను. ప్లీజ్ అండి, నా కష్టాన్ని గుర్తించండి, నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం హెల్ప్ చేయొద్దు, ఆ హెల్ప్ మొత్తం చేయండి. అప్పుడైనా కొంచెం కష్టం అయితే తీరుతుంది అనుకుంటున్నాను. మీరు చేసే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్కి ఎంతో ఆదరణ అయితే ఇస్తుంది. ముందు ఛానల్లో కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, అలాగే వాచ్ అవర్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ ఛానల్ కన్నా అయితే సపోర్ట్ చేసి ముందరకు సాగే కట్టం చూడండి. మీ ఆస్తి అంతస్తు నాకేమీ వద్దు, అలాగని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మబ్బులో ఏం కూడా కనపడుతుండలేదు, ఒక్క నా వాయిస్ తప్ప. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి, మీ ఇంటి ఆడబిడ్డగా సపోర్ట్ చేయండి. నా కష్టాన్ని గుర్తించండి. నేనేం టైంపాస్కి ఏమీ వీడియో ఏం చేస్తాను లేదండి, నేను చేస్తున్నానా లేదా అనేది కూడా మీకు చెప్పాలంటే పొద్దున్నేకైతే షార్ట్ వీడియోలు, నేనే రాత్రి ఎంత సేద్యం చేసినాను, ఎన్ని జనకర్లు అయితే కొట్టి ఉడ్లకేసినాను అనేది కూడా మీకు కామెంట్ చేస్తాను. వీడియో అయితే పెడతాను, షార్ట్ వీడియో కావాల్సింటే చూడండి. ఇప్పుడైతే నాతో మొబైల్ టార్చ్ తప్ప బ్యాటరీ అయితే ఎత్తుకొచ్చినలేదు. మొబైల్లోనే టార్చ్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రంట్ వీడియో అయితే బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది, అందుకే ఉత్త వాచ్ అవర్ వాయిస్ రికార్డింగ్ మట్టుకు రికార్డింగ్ అవుతుంది. నేనేమి ఇదేం అబద్ధంగా చెప్తున్నానండి. మా ఇల్లు దేవుడి నరసింహస్వామి సాక్షిగా నేనైతే ఇప్పుడైతే 1 గంట అయినా సేద్యం చేస్తూనే ఉన్నాను.
ఎందుకంటే పొగలు సేద్యం చాలా ఉంది కాబట్టి అందుకని అయితే నైట్ కూడా చేస్తున్నాను. నేను అకస్మాత్ అంటే కష్టం వచ్చినప్పుడు తప్పితే మా దేవుని మీద ఒట్టేయను. అలాంటిది అగ్గిదేవుడైన మా ఇల్లిలుపు దేవుడు నరసింహస్వామి సాక్షిగా నేనైతే ఇప్పుడైతే సేద్యం చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా కామెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకల్లా ఆడవాళ్ళు ఇలా కష్టపడతారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. నేనేం ఇంకొకతని తక్కువగా చేసి మాట్లాడుతాను. నా కష్టాన్ని మట్టుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.